హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను వెంకటలక్ష్మి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సూక్ష్మజీవ ప్రపంచం ప్రాక్టీస్ బిట్స్. ఫ్రెండ్స్, ఇవి ఏపీ మరియు టీఎస్ రెండు స్టేట్స్ వాళ్ళకు కూడా టెట్ మరియు డిఎస్సికి యూజ్ అయ్యే బిట్స్. ఓకే ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ బిట్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా సూక్ష్మజీవుల పరిమాణమును ఎన్ని రెట్లు పెద్దగా చూడవచ్చును. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. అంటే మనకి ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శి ద్వారా బాగా సూక్ష్మమైన సూక్ష్మజీవులను కూడా మనం ఎక్కువ చేసి చూడవచ్చు, లక్ష రెట్లు ఎక్కువ చేసి చూడవచ్చును. దేని ద్వారా? ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, లక్ష రెట్లు. నెక్స్ట్, సూక్ష్మజీవుల ఉనికిని మొదట గుర్తించిన శాస్త్రవేత్త. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, లీవెన్హాక్. నెక్స్ట్, కేంద్రక పూర్వజీవులు లేదా ప్రోకారియోట్స్ అని వేటిని అంటారు? ఫోర్త్ ఆప్షన్, కేంద్రకం లేని జీవులను ప్రోకారియోట్స్ లేదా కేంద్రక పూర్వజీవులని అంటారు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, నిజకేంద్రక జీవులని వేటిని అంటారు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్, కేంద్రకం ఉన్న జీవులను నిజకేంద్రక జీవులని అంటారు. నెక్స్ట్, స్వయం పోషక జీవులలో తప్పకుండా ఉండే ఈ పదార్థము ఆహారం తయారవడానికి తోడ్పడును. మనకి పత్రాల్లో క్లోరోఫిల్ ఉంటుంది. అంటే పత్రాల్లో ఉండే క్లోరోప్లాస్ట్ అంటే ఏంటి? హరితరేణువు. మనకు హరితరేణువు ఉండడం వల్లే ఆకులు స్వయంగా ఆహారం తయారు చేసుకోగలవు. కావున ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, హరితరేణువు. నెక్స్ట్, సూక్ష్మజీవుల అధ్యయనాన్ని ఏమంటారు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్, మైక్రోబయాలజీ. వైరాలజీ అంటే వైరస్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వైరాలజీ, బ్యాక్టీరియాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ అంటారు. నెక్స్ట్, వైరాలజీ అంటే ఏంటి? ఫోర్త్ ఆప్షన్, వైరస్ల గురించి అధ్యయనం చేయడాన్ని వైరాలజీ అంటాం. బ్యాక్టీరియాల గురించి అధ్యయనం చేస్తే బ్యాక్టీరియాలజీ, సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేయడాన్ని మైక్రోబయాలజీ లేదా సూక్ష్మజీవ శాస్త్రం. శిలీంధ్రాల అధ్యయనాన్ని మైకాలజీ లేదా శిలీంధ్ర శాస్త్రం. వైరాలజీ అంటే ఏంటి? వైరస్ల అధ్యయనం. నెక్స్ట్, జన్యు పదార్థం చుట్టూ ప్రోటీన్ కవచం ఉండే సూక్ష్మజీవులు ఏవి? ఆన్సర్ థర్డ్ ఆప్షన్, వైరస్లు. నెక్స్ట్, అతిదేయి కణము అనగా అంటే ఆతిథ్యం ఇస్తుంది వేటికి? వైరస్లకి. అదేవిధంగా బ్యాక్టీరియాలకు, ప్రోటోజోవన్లకు, శిలీంధ్రాలకు లేదా ఏదైనా ఇతర జీవులకు, ఏ జీవులకైనా ఆశ్రయం ఇస్తే ఆ జీవులను మనం అతిదేయి కణము అంటాం. కావున ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, పైవన్నీ. నెక్స్ట్, వైరస్లు ఎక్కడ ప్రత్యుత్పత్తి జరపలేవు? ఆన్సర్ అతిదేయి కణము వెలుపల. ఏదైనా అతిదేయి దొరికిందంటే అది ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. అతిదేయి కణము లోపల ఉంటే ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అతిదేయి కణము బయట ఉన్నట్టయితే అది ప్రత్యుత్పత్తి అనేవి జరపలేవు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, అతిదేయి కణాన్ని వైరస్ ముట్టడించినప్పుడు కణత్వచానికి రంధ్రం చేసి ఇలా బ్యాక్టీరియా కణం ఉంటే దానికి ఏం చేస్తుంది? రంధ్రం చేసి కణంలోకి ప్రవేశపెట్టిన తర్వాత జన్యు పదార్థాన్ని కణం లోపల ప్రవేశపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది? అతిదేయి కణ విధులను, ఒకవేళ వైరస్ అనేది బ్యాక్టీరియాపై దాడి చేసిందంటే ఆ బ్యాక్టీరియా యొక్క కణ విధులన్నింటినీ కూడా వైరస్ల యొక్క ఆధీనంలో తీసుకుంటుంది. అదేవిధంగా అత్యధిక సంఖ్యలో లైసోజెనిక్ జీవచక్రాలు జరిపి అత్యధిక సంఖ్యలో వైరస్ను ఉత్పత్తి చేసిన తర్వాత అవన్నీ బయటికి రావడానికి ఏం చేస్తుంది? అతిదేయి కణం పగిలి వైరస్లు అనేవి బయటికి వదలబడతాయి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, 5 అన్నీ.
నెక్స్ట్ వైరస్లు ఒక జీవి నుండి మరొక జీవికి ఇతరులకు వ్యాప్తి చెందే పద్ధతి. ఇతర జీవులకు వ్యాప్తి చెందే పద్ధతి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ 5 అన్నీ. మనకు వైరస్లు తెలుసు, జలుబు, తుమ్మినా దగ్గినా తుంపర్లు పక్క వాళ్ళకి తూలితే ఆ వైరస్లు అనేవి వాటి ద్వారా వాళ్ళకు వ్యాపిస్తాయి. నెక్స్ట్ వాడి రక్తం ద్వారా, ఆ వైరస్ కలిగిన వ్యక్తి రక్తం ద్వారా కూడా ఇతర వ్యక్తులకు రక్తమైన ఎక్కించినట్లయితే అలా కూడా మనకు వ్యాధి సోకుతుంది. అదేవిధంగా లాలాజలం, ఉమ్ము ద్వారా కూడా మనకు ఏం చేస్తుంది, ఈ వైరస్లు అనేవి స్ప్రెడ్ అవుతాయి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ 5 అన్నీ. నెక్స్ట్ క్రింది వాటిలో వైరస్ల ద్వారా వచ్చే వ్యాధికి ఉదాహరణ. ఆన్సర్ తట్టు, ఫ్లూ జ్వరం, గవద బిళ్ళలు, పోలియో, ఫ్లూ జ్వరం, ఎయిడ్స్, జలుబు. పైవన్నీ కూడా మనకి వైరస్ల ద్వారా వచ్చే వ్యాధులు. నెక్స్ట్ బ్యాక్టీరియాలను మొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? బ్యాక్టీరియాలను మొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త థర్డ్ ఆప్షన్ లివెన్ హాక్. నెక్స్ట్ దృఢమైన కణకవచం కింద కణత్వచం ఉండుట ఈ జీవుల ప్రత్యేకత. దృఢమైన కణకవచం కింద కణత్వచం ఉండటం ఈ జీవుల ప్రత్యేకత. ఆన్సర్ ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్యాక్టీరియాల్లో కసాబాలు దేనికి సహాయపడతాయి? మనకి బ్యాక్టీరియా చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది, బ్యాక్టీరియా మనం రెండు వైపులా కూడా కసాబాలు వంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ కసాబాలు ఎందుకు ఉపయోగపడతాయి? మనకి చలించడానికి. బ్యాక్టీరియా అనేది వన్ ప్లేస్ నుంచి వన్ ప్లేస్కి చలించడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ ఆన్సర్ దీనికి చలనం. నెక్స్ట్ సహనివేశములు. సహనివేశములు అంటే ఒక కాలనీ, అంటే జీవులు రెండు కంటే ఎక్కువ సంఖ్యలో గుంపులుగా కలిసి ఉండడాన్ని మనం ఏమంటాం, కాలనీ అంటాము లేదా సహనివేశం. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ బ్యాక్టీరియాలు ఈ ఆకారంలో ఉంటాయి. బ్యాక్టీరియాలు ఈ ఆకారంలో ఉంటాయి. ఆన్సర్ గుండ్రంగా, కడ్డీ ఆకారంలో, అదేవిధంగా సర్పిల్ ఆకారంలో ఉంటాయి. నెక్స్ట్ గుండ్రంగా, కడ్డీ ఆకారంలోను, కామ ఆకారంలోను, సర్పిల్ ఆకారంలో కూడా బ్యాక్టీరియాలు ఉంటాయి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ 5 అన్నీ. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ 5 అన్నీ. బ్యాక్టీరియాలజీ అనగా, బ్యాక్టీరియాల అధ్యయనాన్ని మనం బ్యాక్టీరియాలజీ అంటాము. వైరస్ల అధ్యయనాన్ని వైరాలజీ, సూక్ష్మజీవుల అధ్యయనాన్ని మైక్రోబయాలజీ. నెక్స్ట్ బ్యాక్టీరియాలు ఇక్కడ నివసిస్తాయి. గాలి, నీరు, నేల, మొక్కలు, జంతువులు, మానవులు, అతి తక్కువ అతి ఎక్కువ ఉష్ణోగ్రతల్లో కూడా బ్యాక్టీరియాలు నివసిస్తాయి. అదేవిధంగా లోతైన సముద్రాలు, 7 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండే వేడి నీటి సరస్సుల్లో, నీటి ఓట్లలో సరస్సుల్లో కూడా నివసిస్తాయి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ 5 అన్నీ. నెక్స్ట్ బ్యాక్టీరియాలు అననుకూల పరిస్థితుల్లో పెంకు వంటి కవచాలు గల స్పోరులను ఏర్పరచును. ఈ స్పోర్లు విషయంలో నిజమైనది కింది వాటిలో ఏది? ఆన్సర్ ప్రతి స్పోర్లో కొద్ది జీవ పదార్థము, జన్యు పదార్థం ఉండుట, వేడిమి, శీతలము, అనాద్ర పరిస్థితులు, రసాయనాల వల్ల చంపబడవు, చాలా కాలం సజీవంగా ఉండి అనుకూల పరిస్థితుల్లో సక్రియాత్మకమై విభజన చెంది ఎక్కువ సంఖ్యలో బ్యాక్టీరియాలను ఉత్పత్తి చేస్తాయి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ 5 అన్నీ. నెక్స్ట్ ఏ శైవలాల్లో కేంద్రకము, ఇతర కణాంగాలు బ్యాక్టీరియాలను పోలి ఉంటాయి? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నీలి ఆకుపచ్చ శైవలాలు, బ్లూ గ్రీన్ ఆల్గే మనకి కేంద్రకము, ఇతర కణాంగాల విషయంలో బ్యాక్టీరియాలను పోలి ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ డయాటమ్స్ అనే సూక్ష్మజీవులు సముద్రాల్లో ఉండి అనేక జీవులకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. ఈ డయాటమ్స్ క్రింది వాటిలో వేనికి చెందుతాయి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ శైవలాలు, అంటే నీటిలో తేలియాడే పచ్చిక బయల్నే డయాటమ్స్ అంటారు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్
మిథ్యాపాదాలతో చలించే ప్రోటోజోవన్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అమీబా. ప్రోటోజోవన్లు ఎక్కడ నివసిస్తాయి? ప్రోటోజోవన్లు ఎక్కడ నివసిస్తాయి? ఆన్సర్ నీటిలో, నేలలో, ఇతర జంతువుల శరీరాల్లో. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. నెక్స్ట్, ప్రోటోజోవన్లలో కసాబాలు, శైలికులు దీనికి ఉపయోగపడును. ఆన్సర్ ప్రోటోజోవన్లో కసాబాలు, శైలికులు ఎందుకు ఉపయోగపడతాయి? కసాబాలు, శైలికులు ఏవైనా సరే చలనానికి ఉపయోగపడతాయి. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ద్విధా విచ్చిత్తి అంటే ద్విధ అంటే రెండు, విచ్చిత్తి అంటే విభజించేది, అంటే రెండుగా విభజన చెందడాన్ని ద్విధా విచ్చిత్తి అంటాం. కావున శరీరము రెండుగా విభజన చెందడం ద్వారా రెండు పిల్ల జీవులు ఏర్పడడాన్ని మనం ఏమంటాం? ద్విధా విచ్చిత్తి అంటాము. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, పరిస్థితులు అనుకూలంగా ఉండే ప్రోటోజోవన్లు ఇలా చేస్తాయి. ఆన్సర్ ద్విధా విచ్చిత్తిని జరుపుకుంటాయి, ఆధారాన్ని కంటికొట్టుకొని స్థానభద్ర జీవనం గడుపుతాయి, పైవేవి కావు. అంటే సిస్ట్లు లేక కోసములు, అంటే ఇవేం చేస్తాయి? అనుకూలంగా లేనప్పుడు సిస్ట్లు లేక కోసములో ఒక చుట్టూ కోసం నిర్మాణం ఏర్పరచుకొని ఉంటాయి. కావున ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్, మానవుల్లో జిగట విరోచనాలు అమీబియాసిస్ కలుగుచేయి ప్రోటోజోవన్ పరాన్నజీవి ఏది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ యాంటమీబా హిస్టాలికా. నెక్స్ట్, మానవునిలో మలేరియా వ్యాధికి కారణమయ్యే ప్రోటోజోవన్ పరాన్నజీవి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ప్లాస్మోడియం. థర్డ్ ఆప్షన్ ప్లాస్మోడియం. నెక్స్ట్, శిలీంధ్రాలు ఇక్కడ నివసిస్తాయి. నీటిలోను, తేమ నేలల్లోనూ, కుళ్ళుతున్న జంతు వృక్ష కళేబరాల్లోనూ, ఫలాలు, కూరగాయలు, కుళ్ళుతున్న ఫలాలు, జంతువులు, మొక్కలు, ఆహారపు వీటన్నిటిపైన. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏకకణ సూక్ష్మజీవులు ఏవి? ఈ క్రింది వాటిలో ఏకకణ సూక్ష్మజీవులు ఏవి? ఆన్సర్ అంటే అమీబా, స్పైరోగైరా, పారమీషియం, క్లామ్డోమోనస్. అంటే ఈ ఫోరు కూడా అమీబా, పారమీషియం అనేవి ప్రోటోజోవా జీవులు, స్పైరోగైరా, క్లామ్డోమోనస్ అనేవి క్లోరోఫైసి. అంటే మనకు శైవలాలను ఏం చేశారు? క్లోరోఫైసి, రోడోఫైసి, ఫియోఫైసి, సైనోఫైసి అనే తరగతిలో, బ్యాసిలరియోఫైసి ఇలా తరగతిలో విభజించారు కదా. అందులో ఫస్ట్ వన్ క్లోరోఫైసి. ఆ క్లోరోఫైసి తరగతిలో స్పైరోగైరా, క్లామ్డోమోనస్ అనేవి ఏకకణ జీవులు. అదేవిధంగా అమీబా, పారమీషియం ఏంటి? ప్రోటోజోవా జీవులకు సంబంధించింది. కావున ఏ, బి, సి మరియు డి థర్డ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్, హైపే అనగా తంతువులు అనగా. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. శిలీంధ్రాల్లో ఉండే సున్నిత పోగులు వంటి సముదాయాలను ఏర్పరిచే నిర్మాణాన్ని మనం ఏమంటాం? హైపే అంటాము. నెక్స్ట్, శిలీంధ్రాల్లో ఉండే జీవన విధానం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పూతికాహార జీవన విధానం. నెక్స్ట్, శిలీంధ్రాలు వాటి శరీరం నుండి విడుదలయ్యే కొన్ని రసాయనాలు ఏ విలువైన వస్తువులను పాడు చేసి సరళమైన గ్లూకోజనులుగా తయారు చేసి ఆ వస్తువులకు తీరని నష్టం కలిగిస్తాయి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ఆల్కహాల్తో కూడిన పానీయాల్లో ఉపయోగపడే ఈస్ట్ కణాలు ఈస్ట్ మన దేనికి ఎగ్జాంపుల్ అండి? శిలీంధ్రాలకు. ఈ ఏకకణ శిలీంధ్రానికి ఎగ్జాంపుల్ మనకి ఈస్ట్. బేకరీస్లో యూజ్ చేస్తారు. ఆన్సర్ 36 బిట్ ఫస్ట్ వన్. నెక్స్ట్, పెనిసిలిన్ ఒక సూక్ష్మజీవ నాశకము.
పెనిసిలిన్ అనేది ఒక సూక్ష్మజీవ నాశకం అంటే యాంటీబయాటిక్. దీన్ని పెన్సిలియం నోటేటం అనే సిలిండర్ నుండి తయారు చేస్తారు. ఎవరు తయారు చేశారు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ తయారు చేశారు. పెన్సిలియం నోటేటం అనే సిలిండర్ నుండి పెన్సిలిన్ తయారు చేశారు. దాన్ని యాంటీబయాటిక్గా యూజ్ చేస్తాం. అయితే పెన్సిలియం నోటేటం అన్నది క్రింది దేనికి ఉదాహరణ? ఆన్సర్ సెకండ్ ఆప్షన్, శిలీంధ్రానికి ఉదాహరణ. నెక్స్ట్, కంటికి కనిపించే శిలీంధ్రానికి ఉదాహరణ. కంటికి కనిపించే శిలీంధ్రానికి ఉదాహరణ థర్డ్ ఆప్షన్, కుక్కగొడుగు లేదా అగారికస్. నెక్స్ట్, జంతుకాలను మొదటిసారిగా వేటి నుంచి కనుగొన్నారు? జంతుకాలను మొదటిసారిగా వేటి నుంచి కనుగొన్నారు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, దంతాల పాచి. నెక్స్ట్, బ్యాక్టీరియం అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ బ్యాక్టీరియా అనే పదాన్ని సెకండ్ ఆప్షన్, ఎరెన్బర్గ్. బ్యాక్టీరియం అనే పదాన్ని ప్రవేశపెట్టారు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, బ్యాక్టీరియం అభిరంజక పద్ధతిని రూపొందించింది ఎవరు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్, క్రిస్టియన్ గ్రాహం. నెక్స్ట్, వీటిలో ఒకటి బ్యాక్టీరియం కణంలో ఉంటుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, పాలిజోములు. నెక్స్ట్, బ్యాక్టీరియంలో సర్వసాధారణ ప్రత్యుత్పత్తి విధానము. థర్డ్ ఆప్షన్, ద్విధా విచ్ఛిత్తి. నెక్స్ట్, ద్విధా విచ్ఛిత్తి సమయంలో బ్యాక్టీరియం కణంలోని జీవ పదార్థము విభజన చెందడానికి తోడ్పడేది. ఫస్ట్ ఆప్షన్, మీసోజోమ్స్. మనకి బ్యాక్టీరియా కణ నిర్మాణం చూసుకున్నట్లయితే ఇలా ముడతల పని నిర్మాణం ఒకటి ఉంటుంది కదండి, దాన్నే మీసోజోమ్స్ అంటాం. ఆ మీసోజోమ్ ఎందుకు ఉపయోగపడుతుంది? మనకి ద్విధా విచ్ఛిత్తి సమయంలో బ్యాక్టీరియా కణంలో ఉన్న జీవ పదార్థాన్ని విభజన చెందడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్, ఒక బ్యాక్టీరియా కణం ద్విధా విచ్ఛిత్తి ద్వారా 20 నిమిషాలకు ఒకసారి విభజన చెందితే 2 గంటల తర్వాత ఎన్ని కణాలు ఏర్పడతాయి? ఫ్రెండ్స్, ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.